హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు కూడా మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో వచ్చేసాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చూసిన వాళ్ళందరూ కొంచెం పూర్తిగా చూడండి. అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ రోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో వచ్చేస్తాను. ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. అండ్ మీరు ఆఫీస్ అయిపోయిన తర్వాత అయినా ఏదైనా వీకెండ్స్లో అయినా సినిమా చూస్తే కొంచెం ఓకే, బాగానే ఉంది అని చెప్పి రిలాక్స్గా ఫీల్ అవ్వగలరు. అలాంటి మూవీస్ మాత్రమే మేము ముందు తీసుకొస్తాను. సో వీడియో మొత్తం ఖచ్చితంగా చూసి ఆ వీడియో మీకు నచ్చితే సినిమా కూడా చూడండి వెళ్ళి. అండ్ ఈరోజు మూవీ వచ్చేసి ది గేమ్ యూ నెవర్ ప్లే అలోన్ అనమాట. సీజన్ 1 ఇది సిరీస్. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. మనకి ఎలా ఉంటదంటే నెక్స్ట్ ఏమవుతది? అసలు ఇది ఎందుకు చేశారు? ఇది ఎవరు చేశారు? అనే క్వెషన్స్ చివరి వరకు మిగిలిపోతది. అండ్ సీరీస్ అయిపోయిన తర్వాత కూడా మిగిలిపోతది. యాక్చువల్ చెప్పాలంటే. సీజన్ 1లో మొత్తం ఎండ్ అయితే ఇవ్వలేదు. సీజన్ 2 కూడా ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా లాస్ట్ వరకు అసలు ఈ అంటే ఇది ఎందుకు చేస్తారు? ఏ పర్పస్ మీద చేస్తారు? ఎవరు చేస్తారు అనేది చివరి వరకు తెలీదు. నేమ్స్ వేసేటప్పుడు అప్పుడు తెలుస్తదనమాట మనకి ఎవరు చేస్తారనేది. సో దాన్ని సీజన్ 2 కనెక్ట్ చేస్తారనమాట. సో సినిమా ప్లాట్ వచ్చేసి హీరో, హీరోయిన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటారు. హీరో, హీరోయిన్ ఒకే కంపెనీలో పనిచేస్తారు. అది గేమింగ్ కంపెనీ అనమాట. సో ఈ గేమింగ్ కంపెనీ ఒక లేటెస్ట్ గేమ్ అనేది డిజైన్ చేస్తారు. అలాగే హీరోయిన్ వచ్చేసి యూట్యూబ్‌లో లైవ్‌లు ఇస్తా ఉంటది. అది కొంతమంది నచ్చక కొంతమంది ఒకరోజు కొడతారనమాట హీరోయిన్‌ని. కొట్టేసి ఎవరు కొడతారో తెలీదు. చివరి వరకు తెలీదు ఎవరు కొడతారో. చివరికి తెలుస్తది. కొట్టేసి బీచ్‌లో పడేస్తారు. ఎందుకంటే ఆ గేమ్‌కి తనకు అవార్డొస్తది. అది నచ్చనోళ్ళు కొట్టేసి అలా పడేసి వెళ్ళిపోతారనమాట. సో అలాగే జరుగుతా ఉంటది. అండ్ పర్సనల్‌గా టార్గెట్ చేస్తారు హీరోయిన్‌ని. హీరోయిన్ ఇటువరకు పాస్ట్‌లో తన ఎక్స్‌తో ఒక వీడియో ఉంటే దాన్ని రిలీజ్ చేసేస్తారు. సో అలా జరుగుతూ ఉంటది. అండ్ హీరోయిన్ ఫ్యామిలీలోనే ఇంకొక అమ్మాయి ఉంటది. అంటే ఒక మైనర్ అనమాట. సో తనని కూడా టార్గెట్ చేస్తారు. ఇలా వెళ్తా ఉంటది సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. 7 ఎపిసోడ్స్ మనకి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. ఎలా అనిపిస్తదంటే మనకి ఫస్ట్ ఓహ్! ఈళ్ళే చేసుంటారు అనిపిస్తది. కానీ తను చేయడు. అండ్ తినే చేసుంటాడు అనిపిస్తది. కానీ తిను చేయడు. అండ్ ఇంకొకళ్ళు అనిపిస్తది. కానీ తను ఉండడు. ఎలా తీసుకెళ్తాడంటే ఫస్ట్ ఒకళ్ళ మీద అనుమానం వచ్చేలాగా తీసుకెళ్తాడు. కానీ తను చేయడు. తను మంచిగా అనిపిస్తది. అండ్ అలాగే కంటిన్యూ అవుతా ఉంటది. చివరికి తనే చేస్తాడు అనిపిస్తది. కానీ తను చేయడు. సో అలా ఎళ్తా ఉంటదనమాట. చాలా సస్పెన్స్‌గా థ్రిల్లింగ్‌గా ఉంటది. ఒక్కొక్క ఎపిసోడ్ నెక్స్ట్ ఏమవుతది అని చెప్పేసి. హీరోయిన్ అయితే టార్గెట్ చేసుకొని కొడతా ఉంటారు. అందులో పోలీస్ ఆఫీసర్ కూడా తనకి హెల్ప్ చేస్తూ ఈ సైబర్ క్రైమ్ కేసెస్‌లో హెల్ప్ చేస్తూ ఉంటది హీరోయిన్‌కి. అంటే హీరోయిన్‌ని ఎలా టార్గెట్ చేస్తారంటే ఫస్ట్ కొడతారు. అండ్ తర్వాత చెప్పా కదా! ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో ఓ సీన్ ఉంటది. ఆ సీన్ కూడా వీడియో రివీల్ చేసేస్తారు. అది ఎక్కడుంటది తిన క్లౌడ్‌లోనే ఉంటది. అంటే హ్యాక్ చేసి తీసుకున్నారా అనే సెన్స్‌లో తీసుకెళ్తారనమాట. అండ్ అలాగే తన చెప్పా కదా! తన ఫ్యామిలీలో ఒక అమ్మాయికి కూడా ఇలాగే చేస్తారు అని చెప్పేసి. సో అలా జరుగుతా ఉంటది. అసలు ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పర్పస్ ఏంటి? అనేది ఈ సినిమా యొక్క ప్లాట్ అనమాట. కానీ పర్పస్ ఏంటి అన్నంత వరకు ఈ సినిమా ఎండ్ అవ్వదు. ఎందుకంటే ఎవరు చేశారు ఏంటి అనేది సినిమా లాస్ట్‌లో తెలుస్తది. తనే ఒప్పేసుకుంటాడు. తను మంచోడు యాక్చువల్లీ తను ఒప్పుకుంటాడు. కానీ ఈ కొట్టిచ్చింది ఇదంతా ఇంకా ఎవరు చేశారు? అంటే ఆ వీడియో లీక్ చేస్తారు కదా! హీరోయిన్‌ది. అది ఎవరు చేశారనేది లాస్ట్‌లో నేమ్స్ వచ్చేటప్పుడు మనకు తెలుస్తది. దాన్ని సీజన్ 2కి లింక్ చేశారనమాట. సినిమా అయితే చాలా బానే ఉంటది. వాళ్ళ హస్బెండ్ కూడా తనకి సపోర్ట్ చేస్తా ఉంటాడు. అలా ఎళ్తా ఉంటది సినిమా అయితే. 7 ఎపిసోడ్స్ ఒక ఎపిసోడ్ కూడా మీకు బోర్ కొట్టదు. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్‌కి ఒక్కొక్కటి లింక్ అవుతా ఉంటది. సో ఏ ఎపిసోడ్ బోర్ కొట్టదు. మీరు ఒకవేళ చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా చూడండి ఎళ్లి. సో ఈ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇంతే. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చాలా షార్ట్‌గా చేస్తున్నాను వీడియోలు. మొత్తం చూడడానికి ట్రై చేయండి. నా నుంచి అదే రిక్వెస్ట్. మళ్ళీ రేపు ఇంకొక మూవీతో వచ్చేస్తాను. అండ్ ఈరోజు నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఈరోజు ఏదైనా సినీ ఇండస్ట్రీలో కాంట్రోవర్సీ న్యూస్‌లు ఏమైనా ఉన్నాయా? ఆర్ నార్మల్ న్యూస్‌లు ఏదన్నా ట్రైలర్ రిలీజ్ అవుతుందా అనేది కూడా చేస్తాను ఇంకొక వీడియో. సో ఇది చూసి ఎంజాయ్ చేయండి మూవీని. అంతే ఫ్రెండ్స్. బాయ్.